RYAN రేయాన్ క్లినిక్. ఢిల్లీకి చెందిన ప్రణేంద్ర సింగ్ అనే వ్యక్తి రేయాన్ అనే సంస్థను స్థాపించి ఢిల్లీ, ముంబై అండ్ హైదరాబాద్ ఈ నగరాల్లో క్లినిక్స్ ను ఓపెన్ చేసి హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ సర్జరీలు, కాస్మెటిక్ సర్జరీలు నకిలీ డాక్టర్లతో చేయిస్తున్నాడు. గొప్ప విషయం ఏంటంటే ఈయన డిగ్రీ ఒక నకిలీ డిగ్రీ. పైన ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఆయన బిఎస్సి మళ్ళా ఎండిఎస్ చేసిన మ్యాక్సిలో ఫేషియల్ సర్జన్ అట. బీడిఎస్ చేసిన వారు మాత్రమే ఎండిఎస్ చేయగలరు, మ్యాక్సిలో ఫేషియల్ సర్జన్స్ కాగలరు. బిఎస్సీలు, బీకామ్లు, బిఏలు చేసిన వాళ్ళు డైరెక్ట్ గా ఎండిఎస్ పోస్ట్ గ్రాడ్యుయేషన్లు చేయలేరు. మాస్టర్స్ ఇన్ డెంటల్ సర్జరీ, మ్యాక్సిలో ఫేషియల్ సర్జరీ. సో ఈ డిగ్రీలు పొందినట్టుగా రాసుకుంటున్నాడు. బట్ his graduation is BSc, which is quite impossible. సో ఇటువంటి దుర్బుద్ధి గల ఒక వ్యక్తి క్లినిక్ ఓపెన్ చేసేసి వాస్తవంగా ఎలిజిబుల్ అయిన నిజమైన మ్యాక్సిలో ఫేషియల్ సర్జన్లను అంటే ఎండిఎస్ మ్యాక్సిలో ఫేషియల్ సర్జన్లను వాడుకుంటున్నాడు. ఎలాగా? ముంబై, ఢిల్లీ, హైదరాబాద్లలో వీళ్ళందరినీ హైర్ చేసుకొని అసలు సిసలు సర్జరీని మాత్రం హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ సర్జరీస్, మిగతా అన్ని ప్రొసీజర్లని ఎలిజిబుల్ కాని నకిలీ డాక్టర్లతో చేయించేస్తున్నారు. ఎందుకు? కాస్ట్ కటింగ్, తక్కువ ఖర్చుతో సర్జరీలు చేసేయచ్చని. जिससे मैं आपका स्लॉट अभी ही बुक कर दूं। 1 रुपए में आप हमेशा के लिए अपने गंजेपन के शराब से छुटकारा पा सकते हो। वर्ल्ड के सबसे बेस्ट क्लिनिक रेयान क्लिनिक के साथ, और पूरे इंडिया में यहीं आपको टर्की के स्पेशलिस्ट डॉक्टर मिलेंगे जिन्हें 10 साल का एक्सपीरियंस है। और बस रेयान क्लिनिक में ही आपका हेयर ट्रांसप्लांट होगा सबसे कम खर्चे में, पूरे इंडिया में सबसे बेस्ट रिजल्ट के साथ। अब एक ग्राफ्ट के पैसे देने की कोई जरूरत नहीं, क्योंकि बस रेयान क्लिनिक पर ही आपका हेयर ट्रांसप्लांट एक ही पैकेज में हो जाएगा। ब्लड टेस्ट से लेके ఇటువంటి ఒక స్కామ్ ను బయట పెట్టాను. జాగ్రత్తగా వినండి అండ్ బీ వెరీ కేర్ఫుల్ నెక్స్ట్ టైం వెన్ యు ఆర్ చూసింగ్ యువర్ డాక్టర్. సో వీళ్ళకి కాల్ చేసి హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఎవరు చేస్తారు అంటే డాక్టర్ అమర్ అండ్ డాక్టర్ సమీర్ అని చెప్పారు. దాని తర్వాత 2 డిఫరెంట్ నంబర్లలో వాళ్ళు వాట్సాప్ చాట్ చేయడం జరిగింది. అవన్నీ మేము ముందు పెడుతున్నాము. హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసేది ఎవరు అని క్లియర్గా అడుగుతున్నాను. వాళ్ళు మీరు ఎక్కడి నుంచి అంటే హైదరాబాద్ అని చెప్పడం జరిగింది. వారు చాలా క్లియర్గా డాక్టర్ సమీర్ అని చెప్పారు. అయితే డాక్టర్ సమీర్ గారి డిగ్రీ ఏంటి అని అడిగాను. ఎండిఎస్ అంటున్నారు. ఆర్ యు ష్యూర్ అని అడుగుతున్నాను. ఎందుకంటే డౌట్ నాకు. వాళ్ళు అవునండి అని చెప్పి మరి ఏదన్నా ప్రిస్క్రిప్షన్ కానీ ఏదో ఒకటి పంపించండి అంటే ఒక లిస్ట్ పెట్టారు డాక్టర్లది. అయితే అక్కడ ఎక్కడ కూడా డాక్టర్ సమీర్ గారి పేరు లేదు. ఆశ్చర్యకరంగా బిఎస్సి ఎండిఎస్ అట. ఇది తప్పుడు డిగ్రీ. బిఎస్సి చేసి ఎవరు ఎండిఎస్ చేసి మ్యాక్సిలో ఫేషియల్ సర్జన్ కాలేరు. దానికి బీడిఎస్ చేయాల్సి ఉంటుంది. బీడిఎస్ తర్వాతే ఎండిఎస్ చేయగలరు. అయితే ఓనర్ గారిదే డిగ్రీ తప్పుకుంది. మిగతా వారు ఊరికే నామకే వస్తే వాళ్ళు పెట్టుకున్నట్లు డాక్టర్ అని మనకు అర్థమవుతుంది. అయితే డాక్టర్ సంతోష్ గారు ఉన్నారు అని అంటున్నారు. సంతోష్ గారి గురించి ఇంతవరకు చెప్పలేదు. ఫస్ట్ నాకు సమీర్ అని మాత్రమే చెప్పారు. సో ఇప్పుడు సంతోష్ ఉన్నారు అంటున్నారు. ఎందుకంటే సంతోష్ అని ఆయన మ్యాక్సిలో ఫేషియల్ సర్జన్, ఆయన ఎలిజిబుల్. సో నేను మళ్ళీ ఇన్సిస్ట్ చేస్తున్నా, నాకు డాక్టర్ సమీర్ అని చెప్పారు కాబట్టి డాక్టర్ సమీర్ గారి డిగ్రీ చెప్పండి అని. మళ్ళీ వాళ్ళు ఏదో లిస్ట్ పెట్టారు కానీ అక్కడ కూడా డాక్టర్ సమీర్ది లేదు. సో అదే అడుగుతున్నాను, డాక్టర్ సమీర్ డిగ్రీ ఏంటి అని మళ్ళీ పదే అడుగుతున్నా. వారు డైరెక్ట్ గా వచ్చేయండి క్లినిక్ కి అంటున్నారు. అందరి డిగ్రీలు పేపర్ లో రాసి చెప్పినప్పుడు మరి డాక్టర్ సమీర్ డిగ్రీ ఎందుకు లేదు? ఆయన డిగ్రీ కోసం నేను క్లినిక్ ఎందుకు వెళ్ళాలి? సో అక్కడ తెలిసిపోయింది అనమాట తను డిగ్రీలు లేని నకిలీ డాక్టర్ అని. సో ఇక్కడే మనం అర్థం చేసుకోవచ్చు, అన్క్వాలిఫైడ్ వ్యక్తులతో మన సర్జరీలు కాని చేస్తున్నారు. ఎవరయ్యా మీ డాక్టర్ అని అడిగితే ఆ ఒక డాక్టర్ లిస్ట్ పెట్టుకొని ఆ లిస్ట్ చూపిస్తున్నారు. ఇది మొత్తం దొంగ వ్యవహారం, మోసం. ఇటువంటి క్లినిక్స్ తో చాలా జాగ్రత్తగా ఉండండి. ముంబై, హైదరాబాద్ అండ్ ఢిల్లీ 3 సిటీస్ లో ఈ సంస్థ ఉన్నది. 3 చోట్ల ఈ దొంగ వ్యవహారమే కానిస్తున్నారని మాకు చాలా స్పష్టంగా తెలిసింది. సో చాలా జాగ్రత్తగా ఉండండి. నా మొట్టమొదటి చాట్ ప్రిన్స్ అనే అబ్బాయితో జరిగింది. దాని తర్వాత ప్రిన్స్ వాళ్ళ బాస్ నేను అని చెప్పి ఇంకో లేడీ లైన్ లో వచ్చారు. ఆవిడ ఎలా నన్ను మభ్య పెడుతున్నారు అనేది చూడండి. హలో हेलो, यस, गुड मॉर्निंग सर। मिस्टर चित्रांग जी, कैसे हैं आप? वेरी गुड मैम, हाउ आर यू? आई एम फाइन सर। बोलिए। आपका कुछ कंसर्न था? आपको क्या बताया गया था? मुझसे कह रहे थे कि आप डॉक्टर्स की क्वालिफिकेशन वगैरह पूछ रहे हो, डिग्रीज वगैरह पूछ रहे हो। जी मैम, जी मैम। तो आपको पता होगा सर, जो बीडीएस एडवांस मतलब कि मैक्सिलोफेशियल होते हैं, जो कॉस्मेटिक सर्जरीज करते हैं डॉक्टर्स, सॉरी वही है हमारे सर। मैक्सिलोफेशियल होते हैं ना, जो कॉस्मेटिक सर्जरीज करते हैं, फेशियल सर्जरीज करते हैं, ओके, वही जो प्लास्टिक सर्जरी वगैरह करते हैं ना, हमारे डॉक्टर्स वही हैं। और काफी एक्सपीरियंस है, ऐसा नहीं है कि आज से या कल से ही टाइम हो गया डॉक्टर्स को काम करते हुए, काफी प्रैक्टिस की हुई है। तो उसकी कोई डिग्री क्या है मैम? डिग्री मैक्सिलोफेशियल सर, मैक्सिलोफेशियल। मैम मैक्सिलोफेशियल सर्जन कोई डिग्री पढ़ के होते हैं, जैसे कि बीडीएस सर, बीडीएस हाँ, वही बोल रहा हूँ बीडीएस। ओके ओके जी। तो आपके कौन से डॉक्टर है मैम? ये बीडीएस नाम क्या है सर देखो, आपको कौन से क्लिनिक में विजिट करना है? मुंबई वाले में, हैदराबाद वाले में? हैदराबाद में है ना मैम? हैदराबाद में, तो हैदराबाद में डॉक्टर समीर होंगे। ओके, मुंबई में मैम? मुंबई में डॉक्टर सुरक्षा। ओके, और दिल्ली में डॉक्टर प्रणेंद्र।
ओके ओके। ये समीर साहब का पूरा डिग्री क्या है मैम? बीडीएस एफएम है या बीडीएस क्या है? ओनली बीडीएस बीडीएस स्किल्स, एक मिनट रुकिए, बीडीएस स्किल्स पता नहीं ऐसे कुछ करके है एडवांस, क्योंकि इतनी ज्यादा जरूरत पड़ी नहीं है कभी किसी को बताने की। जी जी, एक बार बताओ मैम उनका क्या है पूरा डिग्री। आप एक बार क्लिनिक ही आ जाओ ना सर। नहीं, आप एक बार क्लियरली उनसे ये पता करके पूछो कि वो बीडीएस हैं या एमडीएस हैं। अगर वो मैं आपको एमडीएस हैं तो मेरे को मैं कोई ना कोई विजिटिंग कार्ड में या प्रिस्क्रिप्शन में तो डॉक्टर का नाम डिग्री रहना लीगली मैंडेटरी है मैम, कंपलसरी है। बिल्कुल बिल्कुल। हाँ, तो तो वो एक मैं मेरे को फोटो भेज दो, या आपके डिस्क्रिप्शन में अगर नहीं है तो कहीं वेबसाइट में डॉक्टर साहब समीर का नाम और डिग्री के साथ एक चीज मैं सिर्फ आंख से एक ओके बार देख लूं, मैं आ जाऊंगा। या नहीं तो आपके कहीं भी विजिटिंग कार्ड, कहीं भी डॉक्टर समीर साहब का नाम और डिग्री मिलके जहां पाया जाता है, मेरे को सिर्फ ठीक है वो शेयर कर दो मैम। ठीक है, मैं समझ गया आपका कंसर्न, समझ गई। जी, आपका शुभ नाम मैम? मेरा नाम प्रीति कश्यप है सर। प्रीति मैडम। ओके ओके, आप बताओगे अभी थोड़ी देर में कल? हाँ हाँ, मैं आपको अभी 5-10 मिनट में मैं उनसे कॉल करती हूँ अभी जस्ट, और मैं उनसे मांगती हूँ कोई भी डिटेल्स वगैरह मुझे दे पाए, व्हाट्सएप में भेज दो प्रूफ मैम। दे पाए। हाँ, हाँ ठीक ఓకే है, ఓకే, थैंक यू। థ్యాంక్ యూ మేడం. విన్నారుగా 5-10 నిమిషాల్లో డాక్టర్ డిగ్రీస్ అండ్ ఆల్ ద ప్రూఫ్స్ పంపిస్తానని చెప్పిన ఈ అమ్మాయి వారం రోజులైనా రిప్లై ఇవ్వలేదు. అయితే మళ్ళీ వాట్సాప్లో వారిని కాంటాక్ట్ చేయడం జరిగింది. చూడండి. ఇప్పుడు ఈ చాట్ విషయానికి వస్తే, సి రియాన్ క్లినిక్ బెస్ట్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ క్లినిక్ ఇన్ హైదరాబాద్, పిక్చర్స్, అడ్రస్ అన్నీ ఉన్నాయి. కానీ అక్కడ డాక్టర్ పేరు, డాక్టర్ల క్వాలిఫికేషన్స్ లేవు. వాళ్ళని వాట్సాప్ చాట్లో అడగడం జరుగుతుంది, మీ డాక్టర్స్ డీటెయిల్స్ ఏంటి అని. క్లినిక్ వచ్చేయండి మీరు అంటున్నారు. క్లినిక్ వస్తాను, కానీ నాకు ఫోన్లో చెప్పండి డాక్టర్ సమీర్ అండ్ డాక్టర్ అమర్ వీళ్ళ ప్రొఫైల్ ఏంటి, వీళ్ళ డిగ్రీలు ఏంటి. మీరు ఇప్పుడే పంపిస్తా అన్నారు, ఇందాక ఫోన్లో పంపించలేదు, ఇప్పుడేమో క్లినిక్ వచ్చేయండి అంటున్నారు. ఇదేంటి, దిస్ ఈజ్ నాట్ ఫెయిర్ అన్నట్టుగా నేను మెసేజెస్ పెట్టా. మీ వెబ్సైట్లో ఎక్కడ డాక్టర్స్ డీటెయిల్స్ లేవు అని కూడా అంటున్నా. సో సారీ అండి, నేను మీటింగ్లో ఉన్నాను, ఇప్పుడే పంపిస్తాను ఉంటుంది మళ్ళీ. అయితే డాక్టర్ సంతోష్ ఎండిఎస్ అని చెప్పి కొత్త పేరుని తెచ్చారు. ఆయన ఎండిఎస్ ఉన్నట్టున్నారు. అంటే ఎండిఎస్ మ్యాక్సిలోఫేషియల్ సర్జన్స్ మోస్ట్ ఎలిజిబుల్ అనమాట హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసేదానికి. అయితే ఇప్పుడు ఈ డాక్టర్ సంతోష్ గారిని తెరపైన తెచ్చారు. అయితే నేను డాక్టర్ అమర్, డాక్టర్ సమీర్ వీళ్ళ గురించి ఏంటి అంటే, ఆ అమ్మాయి అంటుంది, ఓకే సార్ आप कंसल्ट के लिए आ जाइए. అలాగే సార్ మీరు వచ్చేయండి సార్ కన్సల్టేషన్కి అంటుంది. सर डिग्री सेम है सारे डॉक्टर के, अलग अलग डिग्री के थोड़ी ना डॉक्टर रखेगा हेयर ट्रांसप्लांट करने के लिए, तो सेम डिग्री के डॉक्टर हैं सारे। बाकी जब आप कंसल्ट के लिए आओगे ना सर, तब आप जो भी डॉक्टर आपके लिए फ्री होंगे उस टाइम उनसे कंसल्ट करवा दूंगी, आप फिर उनसे आपकी ट्रीटमेंट हो जाएगा। आपका डिग्री सेम हो सर हमारे पास, ऐसा नहीं कोई कम क्वालिफिकेशन के कोई ज़्यादा है, सेम डिग्री है सर डॉक्टर के पास हमारे। అది అయితే నేను ఓకే మేడం డాక్టర్ సమీర్ అండ్ డాక్టర్ అమర్ వీళ్ళ డిగ్రీలు ఏంటి అంటున్నాను. ముగ్గురిది ఒకటే అంటుంది. అయితే వీరి విజిటింగ్ కార్డ్స్ ఏమన్నా పంపించండి డాక్టర్ సమీర్వి, డాక్టర్ అమీర్వి అంటున్నాను నేను. ప్రిస్క్రిప్షన్ పైన కానీ ఎక్కడ ఒకటి పంపించండి అంటే, ఈ అమ్మాయి తిరిగి ప్రిస్క్రిప్షన్లో తెరపైకి తెచ్చిన కొత్త డాక్టర్, అంటే క్వాలిఫికేషన్ ఉన్న డాక్టర్, డాక్టర్ వి సంతోష్ కుమార్ ఎండిఎస్ ఎఫ్ఐఎస్హెచ్ఆర్ ఓరల్ అండ్ మ్యాక్సిలోఫేషియల్ సర్జన్ రిజిస్ట్రేషన్ నెంబర్తో సహా పెట్టారు. మరి అమర్ది అండ్ సమీర్ది వీళ్ళది ఎందుకు పెట్టట్లేదు అంటే, వాళ్ళు క్వాలిఫైడ్ కాదు, వీళ్ళతో పని కానిచ్చేస్తున్నారు. ఎవరు ట్రాన్స్ప్లాంట్ చేసినా 1 year వరకు బాగుంటుంది. 1 year తర్వాత 2 years తర్వాత కూడా సస్టైన్ అయినదే నిజమైన సక్సెస్ఫుల్ అయిన హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్. ఇక్కడ మనకు స్పష్టంగా తెలుస్తున్న విషయం ఏంటంటే, హైదరాబాద్లో డాక్టర్ సమీర్ అనే క్వాలిఫికేషన్ లేని ఒక నకిలీ సర్జన్తో ప్రజల హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ సర్జరీలు చేయించేస్తున్నారు. నాలాగా ప్రోబ్ చేసి వెంటబడి ఇంత జిగట్ పట్టుకొని ఇలా ప్రోబ్ చేస్తే నిజమైన డాక్టర్లని ఊరికే తెరపైన తెస్తారు. ఐ డౌట్ ఈ డాక్టర్ సంతోష్ గారు క్లినిక్లో ఉంటారో లేరో కూడా ఐ డౌట్, బికాస్ వీళ్ళని హైర్ చేసుకుంటారు. చేసేదంతా ఇటువంటి నకిలీ డాక్టర్లతో పనిగాని చేస్తారు. సో ఈ విషయంలో కూడా క్లినిక్లు చాలా అడ్వాంటేజెస్ తీసుకుంటున్నాయి. ఈ వాట్సాప్ చాట్ తర్వాత సీనియర్ మేనేజర్ మిస్ ప్రీతి అనే అమ్మాయి కాల్ చేశారు. ఎంత జాలతనంతో మాటకారితనంతో మభ్యపెడుతున్నారో చూడండి. డాక్టర్ సమీర్ ని పక్కన పెట్టి డాక్టర్ సంతోష్ గారిని తెరపైకి తెచ్చారు. ఇంత దరిద్రపు గొట్టు మోసం చేస్తూ కూడా ఆ అమ్మాయి ఎంత కాన్ఫిడెంట్ గా మాట్లాడుతుందో చూడండి. ఈ అమానుషాన్ని గ్రహించండి. ఫోన్ కాల్ కాన్వర్సేషన్ విందాం. హలో हेलो, जी मैम, जी मैम, हाँ जी सर, देख लिया आपने? उसमें तो डॉक्टर संतोष कुमार साहब का है, एमडीएस फर्स्ट। हाँ, तो वही है, मतलब समीर सर का भी है, लेकिन अभी मैंने बोला कि पेशेंट मांग रहे हैं, तो अभी ऑन द स्पॉट कोई हो तो दे दो आप। नहीं, समीर साहब का भेजो ना मैम। सर समीर साहब शायद से समीर साहब नहीं होगा उनका, नहीं होगा, मतलब वो नहीं है, क्वालिफाइड नहीं है, वो सिर्फ बीडीएस है, शायद नहीं होगा उनका सर। मैक्सिलो फेशियल। तो मैं आपका संतोष सर से ही करा दूंगी। नहीं मैम, वही तो बोल रहा हूँ ना, प्रॉब्लम अभी देखो मैम, संतोष साहब का नाम अभी सुन रहा हूँ मैं, अभी ठीक है, ठीक है। 4-5 पता क्या होता है? एक मिनट मैम, मैं समझता हूँ आपका क्लैरिफिकेशन आपको रहेगा, आपका जस्टिफिकेशन आपको रहेगा, लेकिन मेरा एज ए ले मैन जो मैं सर दे रहा हूँ पूरा भरोसा रख के, मेरी भी सुन लो ना मैम, एक भाई की तरह प्लीज। बिल्कुल बिल्कुल। हाँ,
तो मैं पिछले 4 कॉन्वर्जेशंस में मेरे को कौन सर्जन कर रहा है क्लियरली पूछ रहा हूँ कि डॉक्टर समीर, डॉक्टर अमर बोले। तो ये तो तय है कि आमतौर पे डेली आपके पास सर्जरीज डॉक्टर समीर सर और डॉक्टर अमर सर करते हैं। ठीक है ना मैम। 3-4 बार जब बात हुई उन्हीं की बात हुई, और बीच में ये भी बोले कि आप तो आ जाओ, कंसल्टेशन कोई भी डॉक्टर करेंगे लेकिन सर्जन ही करेंगे ना आपको सर्जरी, ये बोला गया था। और ये भी बोला गया था कि सर ऐसे ही कोई भी कर देगा थोड़ी सर, सर्जन ही करेंगे, बोला गया था। फिर से दोबारा पूछा कि कौन है सर्जन, समीर सर और अमर सर। बाद में आप आए लाइन पे अभी थोड़ी देर पहले, आप भी समीर सर अमर सर की बात करें ना मैडम, दूसरा किसी का नाम नहीं लिया आप बोलने लगे हाँ हाँ बीडीएस है और मेरी बात सुनिए, बस मेरी बात एक मिनट मैम, सुनिए। एक और मिनट मैम। देन मैं आपको क्लैरिफाई देना पड़ा कि मैम बीडीएस नहीं हो पाएगा मैक्सिलोफेशियल सर्जन। बीडीएस के बाद जो एमडीएस करते हैं वो होते हैं मैक्सिलोफेशियल। अभी आप पहले की सारी कॉन्वर्सेशंस भूल जाओ, ठीक है? सॉरी, हाँ हाँ मैम। जो आपसे कह रही हूँ कि जो संतोष सर है वो है एमडीएस, आप उनसे अगर आप बोल रहे हो, मैं उनसे ही ट्रीटमेंट करवाऊंगी आपका, ठीक है? बच्चों ने जो भी सुना, जो भी बताया आपको, नहीं मैडम, जो समीर सर है ना, हाईली जो है वो कंसल्ट वगैरह लेकर और मतलब सारी चीजों का अरेंजमेंट वगैरह देखना, वो सारी चीजें करते हैं, सर्जरीज अटेंड भी करते हैं, लेकिन जो इम्प्लांटेशन होती है ना वो डॉक्टर संतोष करते हैं। तो ये गलत इसलिए है ना बच्चों को ज्यादातर समीर सर का ही नाम पता है। नहीं, मतलब मैं आपके क्लिनिक में एक सही क्वालिफाइड सर्जन को मिलने के लिए 4-5 बार मैं इंक्वायरी करना पड़ेगा, इतना आर्ग्यू करना पड़ेगा, इतना करना ऐसी पड़ेगा। सब कुछ चीजें होती ही नहीं सर, लेकिन अगर आप क्लिनिक पे आते तो अगर यहाँ मैं कुछ नहीं करता तो डायरेक्ट अमर सर, मैं क्लिनिक को आता तो शायद ये संतोष सर मिलते ही ना सर, मैं ना मैडम। नहीं सर, क्यों नहीं मिलते? सर्जरी तो वही करते हैं ना सर। मैं आपको उनका नाम ही नहीं बोले मैडम आप, उनका नाम उनका नाम ही नहीं बोले आप, समीर साहब का नाम बोले ना। सारी जो सर्जरीज की वो होती है ना, देखो जो तैयारी करना वो है, अभी ये हेड बोल देंगे, हेड क्या करेंगे मैडम? आप ये नहीं बोले ना संतोष सर हेड रहेंगे, समीर सर और अमर सर करेंगे, ये तो नहीं बोले। मैं पूछा कौन करेगा सर्जरी, आप बोले समीर सर और अमर सर। अभी आपका मेन कंसर्न क्या है सर? आप कंसर्न क्या है मैम, जो खाना जो पकता है ना, एक ही ग्रेन को देखते हैं मैम, वो पका है कि नहीं है। अगर एक जगह झूठ निकल जाए ना तो पूरा सारा क्लिनिक का रेपुटेशन जाएगा मैम। अभी तो मैं आम आदमी हूँ, अभी मैं तो यही सोचेगा ना मैम, मैं तो यही सोचूंगा ना, मेरा छोड़ो कोई भी आम आदमी। बोला सर, लेकिन जिसको जिस एंड तक जितनी नॉलेज थी आपको वो दी है। लेकिन अगर आपको ऐसा कुछ लग रहा है, इतना सब होता ही नहीं सर। अगर आप डायरेक्ट क्लिनिक आते तो सारी चीजें आप सामने से बैठ के डायरेक्ट आता तो क्या होता था मैडम, डायरेक्ट आता तो कोई ना कोई मेरा कंसल्टेशन ले लेता, एडवांस ले लेते, बाद में समीर सर आके मेरे को करते, जो कि बीडीएस है, जो क्वालिफाइड नहीं है, वो सर आके करते। मेरी बात सुनो सर, मैं ये कह रही हूँ, आप किसी रिश्तेदार के घर बता के जाओ तो सारी चीजें जो है वो आप जैसी चाहते हो वैसी होगी, लेकिन आप किसी के घर अगर ऑन द स्पॉट जाओगे तो जो उनकी रियलिटी होगी वो दिखेगी ना आपको। रियलिटी तो दिख रही ना मैडम। तो आप विजिट क्यों नहीं संतोष करते? सर आप अभी आए, विजिट 2 करो मिनट ना। पहले लाइन में आए संतोष सर, आप उनका प्रिस्क्रिप्शन भेजे। एक्चुअली जब आपकी कल बात हो रही थी, कल या परसों में जब बात हो रही थी, तो मैं ऑफ पे थी, ठीक है? अमर सर समीर सर का विजिटिंग कार्ड या प्रिस्क्रिप्शन कुछ ना कुछ भेजो ना मैडम। सर वो मैनेजर है, मतलब वो मैनेजर है, सर्जरीज वगैरह जो होती हैं वो उसकी मतलब प्रिपरेशंस करना, जैसे कि सारी चीजें वो देखते हैं। मैनेजर है तो इसलिए बच्चे को, हाँ इसलिए बच्चे को उनका नाम पता है। नहीं तो मेरे को तो सर्जन बोल के बताया गया था सर, मैं उसके लिए माफी मांगती हूँ। अगर सर मैं उसके लिए माफी मांगती हूँ अगर ऐसा कुछ आपको मिसगाइड किया गया है। मैम सॉरी, मेरे को माफी, मेरा मकसद ये नहीं कि आपसे मैं माफी मंगवाऊं। मैं भी आपसे कनेक्ट हुए, सिर्फ आपसे एक ही कॉल हुई है। नहीं मेरी बात सुनो, मेरी आपसे सिर्फ एक ही कॉल पे कनेक्ट हुआ है। आपको जो मुझे लगा कि मैं आपके लिए जो कर सकती हूँ, मैंने एकदम जेन्युइन चीजें आपके सामने रखी। जो चीजें मुझे नहीं पता थी, मैंने आपसे टाइम मांगा। जी मैम, मैंने आपसे टाइम मांगा कि सर आप मुझे टाइम दो, मैं कंफर्म करके उसके बाद देती हूँ आपको। जी मैम। तो मैं आपको मिसगाइड नहीं करना चाहती थी ना, इसलिए बच्चे है सर, वो कॉल्स पे है सर, वो तो बच्चे हैं, आप तो सीनियर मैनेजर है ना मैम। आप भी, मैं सज्जन का नाम पूछा तो आप समीर सर और अमर सर का नाम ही बोले ना मैडम। सर ऐसा नहीं बोला मैंने आपको पहले ही बताया था कि वो बीडीएस है, लेकिन हम उनसे सर्जरी नहीं कराते। नहीं, ये आप बीडीएस नहीं बोले थे, आप बोले थे मैक्सिलोफेशियल सर्जन मैम। मैं फिर डिग्री पूछा तो आप बोले नहीं बीडीएस, तो मेरे को बोलना पड़ेगा बीडीएस और मैक्सिलोफेशियल ये हो नहीं सकता मैडम, एमडीएस मैक्सिलोफेशियल हो सकता है, ये बोला मैं आपको। आप मुझे कंफ्यूज कर रहे हो सर। ठीक है, नो प्रॉब्लम मैम, कंफ्यूजन सबसे होता है, कोई चिंता नहीं है, गलती नहीं है। लेकिन अभी ये जो एमडीएस के सर मैं पूछा तो आप मेरे को ना यू जस्ट सेंट मी प्रिस्क्रिप्शन, तब के मैं पूछा प्रिस्क्रिप्शन में देखो मिल जाएगा समीर सर का, अमर सर का। अभी आप वो दोनों को साइड में रख दे के एक सही एमडीएस वाले आदमी को लाके, क्या होता ना मैडम हैदराबाद में एक सही क्वालिफाइड, नहीं मैं जहाँ तक मेरी जानकारी है आपको बोलता हूँ, ताकि आप भी केयरफुल रहना ना मैडम नेक्स्ट टाइम
आपकी जेन्युइन क्लिनिक है तो आप केयरफुल रहेंगे। मैं बताऊंगा क्या हो रहा है। ये क्लिनिक रहेगा पूरा अनक्वालिफाइड बंदों को रखेगा। ऐसे 300 क्लिनिक्स है मैम हैदराबाद में, क्योंकि मैं हैदराबाद का हूँ, मैं जानकारी रखता हूँ। तो 300 डॉक्टर्स हैं जो क्वालिफाइड नहीं है। उसमें थोड़े लोग क्या करते हैं, ऐसे ही कोई मेरे जैसा पूछ लेगा ना, या कोई भी गवर्नमेंट अथॉरिटी पूछ लेगा, तो क्या करते हैं, कोई क्वालिफाइड डॉक्टर को हायर कर लेते हैं महीने में 50,000 या 1 लाख देके। वो क्वालिफाइड डॉक्टर होता है, सिर्फ और सिर्फ अपना नाम प्रिस्क्रिप्शन में इस्तेमाल करने के लिए देता है और महीने का रेम्यूनरेशन लेता है। वो कभी आएगा नहीं, क्योंकि उसकी जरूरत ही नहीं पड़ेगी ना। टेलीकॉलर्स और मैनेजर्स हैंडल कर लेते हैं, अनक्वालिफाइड डॉक्टर से करवा देते हैं। कोई पूछेगा तो प्रिस्क्रिप्शन में बताएंगे। मैम ऐसा है क्लिनिक्स में, आपको भेजूं प्रिस्क्रिप्शन? नहीं, हमारे में नहीं है ऐसा। मुझे और क्लिनिक का नहीं पता, लेकिन रेयान में ऐसा कुछ नहीं होता। तो अगर आपका आपको जो डॉक्टर रेयान अमर में का इतने से बताया जा देर रहा से है, मैं सुन रहा हूँ, मेरे को वही लगेगा ना मैडम। अभी संतोष नहीं साहब सर, अभी बोले रेयान मेरी क्लिनिक से बात मैं कब सुनिए। से टच में हूँ। सिर्फ समीर सर और अमर सर का बात हुआ था कि वो सर्जन्स हैं। जब मैं पर्टिकुलरली पूछ रहा हूँ कि आप संतोष सर जो सर लेकिन वो क्वालिफाइड, इम्प्लांटेशन नहीं करते ना, वो सर्जरी नहीं करते, मैं आपको बोल तो रही हूँ। इससे तो अब तक हेल्पिंग तो हैंड्स होते हैं ना सर, जैसे कि राइट एंड लेफ्ट हैंड साइड, वो उस तरीके के हैं। सर्जरी तो जो है अब वो तक तो डॉक्टर वो अमर सर्जन्स ही थे, करते मैं हैं। सर्जन सोच के बैठा सॉरी, था। संतोष ही करते हैं। अभी पता चल रहा है मेरे को संतोष। मैं तो आप जैसे कल परसों बोल रहे थे क्लिनिक आ जाओ, क्लिनिक आ सर जाओ। देखो मेरी बात सुनो सर, मेरी सुनो बात मैडम, सुनो। 1 मिनट मैम। सर जैसे मैं आपकी जैसे आप बोल रहे थे, मैं सुन के आपकी क्लिनिक को बहुत आ देर से जाता। सुन रही हूँ। 1 मिनट मैम, जैसे मैं आपकी बात सुन लेके मैं क्लिनिक को आ जाता, तो मेरे को जो लेफ्ट टू राइट बोल रहे हैं आप, कल सर तक जो देखो मेरी सर्जन बोल बात, रहे हैं, उन्हीं से मेरी सर्जरी करवाते ना मैडम आप। मेरी बात सुनो। आप देखो कॉलर जो होते हैं ना, वो हम कितने ही क्वालिफाइड रख लेंगे, है ना, लेकिन जो क्लिनिक होते हैं उनकी क्वालिफिकेशन अलग होती है, उन्हें चीजें सारी पता होती है। सारी चीजों की ट्रांसपेरेंसी आपके सामने उनसे रखी जाएगी। इनका काम सिर्फ क्लिनिक पे बुलाने का होता है, इसलिए इनको बेसिक नॉलेज दी जाती है, जिसमें कोई पेशेंट जो है वो क्लिनिक आए। मैं आपको बार बार क्लिनिक आने के लिए क्यों बोल रही हूँ, क्योंकि आधे से ज्यादा क्या पूरी चीजें ही वहीं पे आके क्लियर होंगी सर आपकी। आपको चाहे डॉक्टर के बारे में पूछना हो, इम्प्लांटर के बारे में पूछना हो, टेक्निक्स के बारे में पूछना हो, कब से क्लिनिक है, जेन्युइनिटी, जो भी चीजें है आपके मन में, जो भी पूछना हो आपको, वो तो सारी नहीं चीजें मैम, वहीं होंगी पहले ना। तो और मैं सर्जन आपको कौन थोड़ी है? ना कह रही हूँ कि वहां पे आके आप पे करो, मैं तो आपको बोल ही नहीं रही हूँ। मैं आपसे सिर्फ ये बोल रही हूँ, आप कंसल्ट लो, सब कुछ ठीक लगता है उसके क्यों बाद पे आप ना करे डिसाइड करो। मैम? मैं जब डॉक्टर को आ रहा नहीं हूँ, लगता, डॉक्टर इतना नहीं पढ़ाई लगता करके आपको बैठा है। ठीक, नहीं लगता आपको ठीक, आप एक पैसा मत देना, मैं आपको कह तो रही हूँ। ठीक है, इससे आप ज्यादा तो ऑफर दे कुछ रहे नहीं हो। बोल सकती ना सर। नहीं नहीं, मैं थोड़ी फ्री ऑफर के लिए या फ्री कंसल्टेशन के लिए ठीक ही तरस रहा हूँ बात मैम। सर, मैं मैं सिर्फ को आपको कह रही हूँ, हाँ, आपको सिर्फ अपना थोड़ा सा मेरे टाइम से देना है, अगर हाँ, आपको मेरे थोड़ा से सा भी 1000 ले कंसर्न लो है या तो। 2000 ले लो, चलेगा, आप लेकिन कॉल सही पे चाहे डॉक्टर तो है। किसी से, आप कॉल पे चाहे तो किसी से 2 घंटे 3 घंटे बात करोगे, वो बात नहीं आएगी जो आप 15 मिनट के सामने से बैठ के बात करोगे। आप भी समझते हो ना ये चीज तो सर। मैम आई अप्रिशिएट योर नॉलेज, आई अप्रिशिएट योर एफर्ट्स ऑफ कन्विंसिंग। सी आप सही हो अपनी बाकी जगह। ठीक है आप सर, मैं नहीं, इससे ज्यादा मेरे पास नॉलेज नहीं है शायद, नहीं, और नॉलेज की मैं इससे बात नहीं ज्यादा है। नहीं समझा पाऊंगी मैं आपको। नहीं अगर नहीं, आपको ठीक लग रहा है आप क्लिनिक आ जाओ, नहीं लग रहा, आपको 1% भी डाउट है तो आप मत आओ सर, ठीक है। मैं सिर्फ आपको ये कहूंगी, अगर आपको जेन्युइनिटी में कुछ लग रहा है तो। ठीक है, एक काम ठीक करो है। मैम, मैं आपकी जेन्युइनिटी को 100% नहीं 200% मान लूंगा। एक काम करो मेरे को, ये डॉक्टर अमर साहब और डॉक्टर समीर साहब, उनका हम्म क्वालिफिकेशन बताओ मैम, कहीं भी सर डिस्क्रिप्शन में मुझे नहीं नॉलेज है नहीं है तो सर, मुझे ठीक नहीं है, पता तो सर, मुझे ठीक नहीं पता। थैंक यू सो मच फॉर योर टाइम सर। है। ओके मैम, फाइन मैम। ओके। అది సంగతి. డాక్టర్ సమీర్ని సర్జన్ అని ఎందుకు అబద్ధం చెప్పావని నిలదీస్తే మాఫీ మాంగ్తీ హూ అంటే క్షమించండి అంటుంది. చిట్ట చివరగా డాక్టర్ సమీర్ క్వాలిఫికేషన్స్ ని పంపించండి ఇప్పుడైనా అంటే లేదు నాకు తెలియదు అంటుంది. నకిలీ డాక్టర్లను పెట్టుకొని ఫారెన్ కి చెందిన డాక్టర్లు, టర్కీ దేశం నుంచి వచ్చిన డాక్టర్లు అని చెప్పి బిల్డప్ ఇచ్చి హైప్ చేసి ప్రజల్ని మభ్యపెట్టి ప్రజల ప్రాణాలతో ఆడుకుంటున్నారు. ఇలాంటి క్లినిక్లు వందల వేల సంఖ్యలో ఉన్నాయి. బ్రాంచ్లు పెట్టి మరీ దోచుకుంటున్నారు. ఢిల్లీలో ప్రాణేందర్ సింగ్ అని బిఎస్సి చేసిన డాక్టర్ ని బిఎస్సి ఎండిఎస్ అంటున్నారు. ఇంతకంటే దరిద్రం ఎక్కడన్నా ఉందా? బిఎస్సి చేసిన వాళ్ళు ఎండిఎస్ ఎలా చేయగలుగుతారు? అలాగే ముంబైలో డాక్టర్ సురక్ష అంటున్నారు. డాక్టర్ సురక్ష డిగ్రీ చూస్తే డిగ్రీలు ఎక్కడా లేవు గానీ ట్రైకాలజిస్ట్ అండ్ ఎస్థెటిక్ ఫిజిషియన్ అని రాసుకుంటున్నారు. ఈమె పక్కా నకిలీ డాక్టర్. ఎంబీబీఎస్ తర్వాత పీజీ చేస్తేనే ట్రైకాలజిస్ట్లు అవుతారు, ఎస్థెటిక్ డాక్టర్లు అవుతారు. ఇలానే ఎవరైనా కాస్మెటాలజిస్ట్, ట్రైకాలజిస్ట్ అని రాసుకుంటే 100% నకిలీ సర్టిఫికేట్లు పొందిన దొంగ డాక్టర్లు. ఇకపోతే మన హైదరాబాద్ లో సర్జరీలు చేసేది డాక్టర్ సమీర్ అని, తను ఎండిఎస్ మ్యాక్సిలోఫేషియల్ అని, బీడిఎస్ అని ఏమేమో చెప్పారు. కానీ చివరికి నేను నిలదీసేసరికి తను సర్జనే కాదు మేనేజర్ అని, అలాగే సర్జన్ పక్కన లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ సైడ్ ఉండే హెల్పర్ అని, చివరికి ఆ సమీర్ అనేవాడు సర్జరీ చేయడని అంటున్నారు. కష్టపడి ఇంత ఇన్వెస్టిగేషన్ చేస్తే గానీ ఇంత అనుభవం ఉన్న నాకు నిజం రాపట్టడం సాధ్యం కాలేదు. మరి సామాన్య జనం పరిస్థితి ఏంటి? ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ లో, సోషల్ మీడియాలో వీరి విపరీతమైన యాడ్లు చూసి అమాయకంగా నమ్మి వెళ్లిపోతున్న వారి పరిస్థితి ఏంటి? హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఫెయిల్ అయితే ఆ బాధ వర్ణించలేము. పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డ పరిస్థితి అవుతుంది. ఎవరితో చెప్పుకోలేక నరకం అనుభవిస్తున్న వారు లక్షల్లో ఉన్నారు. వారందరూ ఇటువంటి దగుల్బాజీ దొంగ క్లినిక్లకు అమాయకంగా నమ్మి వెళ్లిన బాధితులే.
100 క్లినిక్లలో కేవలం 5 to 6 క్లినిక్స్ మాత్రమే నిజాయితీగా ఉన్నాయి, మంచి రిజల్ట్స్ ఇస్తున్నాయి. మిగతావన్నీ చెత్త క్లినిక్లు, దోపిడీనే పనిగా పెట్టుకున్న దొంగ డాక్టర్లు. వాస్తవానికి ఇలాంటి క్లినిక్లు వర్ధిల్లుతున్నాయంటే కారణము మన వ్యవస్థలో లోపం, ఇంకా సామాన్య ప్రజల అవగాహన రాహిత్యం. మీరు మీ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ సర్జరీ కోసం ప్లాన్ చేస్తుంటే ఖచ్చితంగా సర్జన్ ఎవరు అన్నది తెలుసుకోండి. గుడ్డిగా వెళ్ళకండి. కాస్మెటాలజిస్ట్, ట్రైకాలజిస్ట్, ఎస్థెటిక్ ఫిజిషియన్ ఇలాంటి డెసిగ్నేషన్లు చెప్తే మాత్రం వాళ్ళు నకిలీలు అని తెలుసుకోండి. ఎవరు సరైన డాక్టర్లు, డిగ్రీలని ఎలా సరి చూసుకోవాలి, డాక్టర్ని క్లినిక్ ని ఎలా ఎంచుకోవాలి అన్నది నా యూట్యూబ్ ఛానల్లో చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. మరో వీడియోలో ఉంది, అది చూడండి. అంతవరకు యూ గైస్ టేక్ కేర్. జై హింద్.